అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సరదాగా అలా. ఈరోజు వీడియోలో శ్రీరామ నవమి పండుగకి చేసుకునే 2 ప్రసాదాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. ముందుగా మనం శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ ఒక పవిత్రమైన శ్లోకంతో ప్రారంభిద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అర్థం: రామ అనే నామాన్ని జపించడం విష్ణు సహస్రనామాన్ని జపించినంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంలో మన ఇంట్లో సాంప్రదాయంగా చేసే ప్రసాదాలు ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. జయ జయ రామా ధర్మదీపమా జగమే పాడే నీ మహిమా. సీతారామా ప్రేమ రూపమా సత్యమే గెలిచే మార్గమా. అయోధ్యలో వెలిగిన వెలుగు నీవే, అడవుల్లో నడిచిన ధర్మం నీవే, లక్ష్మణుడి ప్రేమలో బలం నీవే, లోకానికి ఆదర్శం రాముడివే. హనుమంతుడి భక్తికి ప్రేరణ నీవే, వానర సేనకు ధైర్యం నీవే, సాగరంపై సేతువు కల నీవే, రావణుడి అహంకారానికి ముగింపు నీవే. సంపాతి జ్ఞానం దారిని చూపించే, సీతమ్మ ధైర్యం ప్రపంచ నిలిపించే, రామనామం విజయం పలికించే. రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ యుగాల నిలిచే నీ మహిమా. పానకం వడపప్పు వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. పానకం శరీరానికి చల్లదనమిస్తుంది, వేసవిలో బాడీ హీట్ తగ్గిస్తుంది. పెసరపప్పు వల్ల సులభంగా జీర్ణమవుతుంది, గ్యాస్ బరువు సమస్యలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉంటుంది, శరీరానికి బలమిస్తుంది, వెయిట్ లాస్కి మంచిది. ఇందులో తక్కువ ఫ్యాట్ ఎక్కువ ఫైబర్ ఉంటాయి, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగం. హార్ట్కి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, చర్మం జుట్టుకి మంచిది. ఇందులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. పచ్చి కొబ్బరి ప్రయోజనాలు చూద్దాం. శరీరానికి చల్లదనమిస్తుంది, వేసవిలో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో న్యాచురల్ ఫ్యాట్స్ వల్ల శక్తి వస్తుంది, ఎనర్జీ పెంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియకు మంచిది, హార్ట్కి మంచిది. న్యాచురల్ ఆయిల్స్ వల్ల చర్మానికి గ్లో ఇస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వడపప్పు మరియు పానకం కలిపి తీసుకుంటే పూర్తి పోషకాహారం, బలం ప్లస్ ఎనర్జీ ప్లస్ డైజెషన్ బెటర్ అవుతుంది.